మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. వైసీపీ స్పీడ్ పెంచింది. ఓవైపు అభ్యర్థుల కసరత్తు, మరోవైపు బహిరంగ సభలు. ఇంకా స్కెడ్యూల్ రాకముందే అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేసింది. మొన్న భీమిలిలో సిద్ధం పేరుతో తొలి సభ నిర్వహించిన వైసీపీ రేపు ఏలూరు జిల్లాలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. అయితే దీనికి ఓ వైసీపీ ఎమ్మెల్యే దూరంగా ఉండటం చర్చకు దారితీస్తుంది. సిద్ధం పేరుతో జనాల్లోకి వెళుతోన్న సీఎం రెండో సభకు రెడీ అయ్యారు. శనివారం దెందులూరులో సిద్ధం సభలో పాల్గొంటారు. తొలి సభ సక్సెస్ అయిందని చెప్పుకుంటున్న పార్టీ శ్రేణులు అదే ఉత్సాహంతో రేపటి సభను గ్రాండ్ సక్సెస్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. గోదావరి జిల్లాల నుంచి జనాన్ని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందరి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో బిజీగా ఉన్నారు. అయితే అధికార పార్టీపై అసంతృప్తిగా ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ సభ ఏర్పాట్లకు దూరంగా ఉంటున్నారు. దీంతో మైలవరం బాధ్యతను పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేశినేని నాని చేపడుతున్నారు. ఈ మధ్య అవకాశం దొరికినప్పుడల్లా పార్టీపై సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం, అలాగే కాంట్రాక్టర్లతో పనులు చేయించుకుని బిల్లులు చెల్లించకపోవడంపై ప్రభుత్వాన్ని వసంత టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇటీవల చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో వసంత ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇప్పటి వరకు వసంత కృష్ణప్రసాద్ పరిస్థితి సేఫ్. అయితే రేపటి సభకు వసంత కృష్ణప్రసాద్ వెళతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.